దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 1.5 నిమిషాల తేడాతో పరీక్షా కేంద్రాలకు వెళ్లడం వల్ల కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. అది మినహా మిగతా అంతా విజయవంతంగా సాగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీడీఎస్, ఆయుష్ సీట్ల కోసం సీట్ల కేటాయింపు కోసం నిర్వహించేటువంటి నీట్ యూజీ పరీక్ష ఏదైతే ఈరోజు రీనీట్గా నిర్వహించారో అది విజయవంతంగా పూర్తయిందని చెప్పొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా పూర్తయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే భారతదేశం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అడపాదడపా ఏవైతే ఇక్కడ తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సమయానికి చేరుకోకపోవడము, దాదాపుగా అంటే ఈరోజు సమయం ఉదయం 11 నుంచి 1:30 వరకు లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటలకి పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ముగిసింది. అయితే 1:30 లోపు లోనికి చేరుకోలేకపోయిన వారు కొంతమంది హైదరాబాద్లో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ 4, అట్లాగే ఒక విద్యార్థి కొడంగల్కి చెందినటువంటి విద్యార్థిని ఝాన్సీ ప్రియ అనే అమ్మాయి బాగ్లింగంపల్లిలో ఆమె సెంటర్ ఉండేది. అయితే దానికి భిన్నంగా షేర్లింగంపల్లికి చేరుకుంది. దాని తర్వాత అక్కడ సెంటర్ ఇది కాదని తెలుసుకొని తిరిగి మళ్ళీ బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఏదైతుందో అక్కడ చేరుకుంది. ఆ లోపటికి అర్ధగంట సమయం గడిచిపోవడంతో లోనికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఓయూ వద్ద కూడా చూస్తే ఓయూలో సెంటర్ పడినటువంటి ఒక అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత సెంటర్ ఎక్కడో తెలియక గందరగోళ పలుస్తున్నప్పుడు ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చొరవ తీసుకొని ఆమెను పోలీస్ వాహనంలో సెంటర్ వద్దకు తరలించిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి అడపదడప పరిస్థితులు తప్ప తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తంగా దాదాపుగా ఏదైతే 24 ప్రాంతాల్లో 208 పరీక్ష కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణలో పరీక్ష ముగిసింది. అట్లాగే ఆంధ్రాలో చూస్తే కనుక దాదాపుగా 185 సెంటర్లు, అందులో ముఖ్యంగా విజయవాడలో దాదాపుగా 31 సెంటర్లు, ఎక్కువ స్థాయిలో 31 సెంటర్లు ఉన్నాయి. వీటన్ని ఆంధ్రాలో కూడా చిన్న అడపదడప సమస్యలు తప్ప మిగతా అంతా ప్రశాంతంగా ముగిసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా చూస్తే కూడా కొన్ని సమస్యలు సమస్యాత్మకంగా మారాయి. వాటిని ఎన్టీఏ వెంటనే రిజాల్వ్ చేయడము, దానికి సంబంధించిన విషయాన్ని కూడా తన అధికారిక ఎక్స్లో పోస్ట్ చేయడం వంటివి కూడా జరిగింది. అయితే చూస్తే కనుక ఒక వర్గానికి చెందినటువంటి వేషధారణ, అంటే ఇప్పుడు అమ్మాయిలకు సంబంధించి కమ్మలు కానీ, అంటే ఇయర్ రింగ్స్ కానీ, నోస్ పిన్స్ కానీ వేటిని కూడా లోనికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ పెన్ కూడా లోనికి పంపించిన పరిస్థితుల్లో అయితే ఈ ఒక మహిళ తన వేషధారణకు సంబంధించి రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో బుర్కా ధరించి వచ్చినటువంటి అమ్మాయిని సిబ్బంది అడ్డుకున్నారు. ఆ అడ్డుకున్న తర్వాత ఆమె గతంలో జరిగినటువంటి ఏదైతే మే 3 తారీఖున జరిగినటువంటి పరీక్ష ఉందో దాంట్లో తను ఇదే వేషధారణలో లోపలికి వెళ్ళానని చెప్పి అక్కడ కొద్దిగా వాగ్వాదం జరిగిన తర్వాత ఎన్టీఏ కల్పించుకొని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో కల్పించుకొని ఆమె లోనికి పంపించింది. ఆమె లోనికి వెళ్ళి ఎగ్జామ్ రాసినట్టుగా కూడా ఎన్టీఏ తన ఎక్స్ ద్వారా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ తప్ప అడపదడప సమస్యలు తప్ప పూర్తి స్థాయిలో నీట్ విజయవంతమైందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే దాదాపుగా 22,79,000 పైచిలుకు మంది, 22,75,000 పైచిలుకు మంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ని రాసినటువంటి పరిస్థితి. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 65,000 పైచిలుకు మంది, తెలంగాణలో 73,000 పైచిలుకు మంది పరీక్షలు రాశారు. వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 208 పరీక్ష కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వద్ద కూడా ఉదయం నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు, అట్లాగే వాళ్ళకు విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను పూర్తిగా విజయవంతం చేశారు. అట్లాగే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పరీక్ష కోసం దాదాపుగా 2 లక్షల మంది సిబ్బంది కూడా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈసారి బయోమెట్రిక్ కోసం దాదాపు 48,000 మంది, అట్లాగే ఈ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ లోనికి అనుమతించారు, దానికోసం 38,000 మంది సిబ్బంది పనిచేశారు. అట్లాగే ఈ మొత్తంగా అంటే దేశవ్యాప్తంగా 550 నగరాల్లో 5,441 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 98,000 పరీక్ష కేంద్రాల గదులు 98,000 పైగా ఉంటే అందులో 138,500 సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. వీటన్నిటికి సంబంధించి సీసీ కెమెరాలు అన్నిటికీ సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఢిల్లీలో ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏఐ ఆధారితంగా వచ్చేటువంటి డేటాని విశ్లేషించి ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి చోట్ల
ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు లేకుండా ఎప్పటికప్పుడు తాజాగా రిజాల్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసినటువంటి 2 లక్షల మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో శివరామకృష్ణ, ఓ2 స్టూడియో.